జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. తాజాగా ఓ తమిళ మీడియాతో పవన్ చిట్ చాట్ తమిళనాడులో జనసేన విస్తరణకు సిద్ధమైనట్లుగా సంకేతాలు ఇచ్చినట్లయింది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తమిళనాడులో జనసేన పోటీ చేయబోతుందా అనే ఊహాగానాలకు తాజాగా పవన్ చేసిన వ్యాఖ్యలు బలం చేకూర్చాయి. రాజకీయాల్లో ఎన్టీఆర్ తో పాటు అన్నాదురై, ఎంజీఆర్లే తనకు ఆదర్శమని పవన్ అన్నారు. మనం ఎంత పాపులర్ అయినా, ఎంత డబ్బు సంపాదించినా మన సిద్ధాంతాన్ని ఎంత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగామో అన్నదే ప్రామాణికమని పవన్ పేర్కొన్నారు. అయితే తమిళనాట ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్లో ఒంటరి పోటీ అనేది చాలా కష్టతరం. దీంతో పొత్తు ధర్మంతో ముందుకు పోయేందుకు జనసేన అడుగులు వేసే అవకాశం కనిపిస్తోంది. ఈ క్రమంలో గతంలో బీజేపీతో జత కట్టిన ఏఐడీఎంకేతో కలిసేందుకు సిద్ధమైన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ముఖ్యమంత్రి స్టాలిన్, ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ సారథ్యంలో అధికార డిఎంకే సనాతన ధర్మానికి పూర్తి వ్యతిరేకత వ్యక్తం చేస్తోంది. అయితే తమిళనాట అడుగు పెట్టాలని భావిస్తున్న పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం సిద్ధాంతాన్ని బలంగా తీసుకెళ్లాలని కొత్త నిశ్చయంతో ఉండటం ఆసక్తికరమైన అంశం. ఇది ఇలా ఉంటే తమిళనాట అమితమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో విజయ్ ఇటీవలే తమిళగ వెట్రిగళగం పార్టీని స్థాపించి క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేస్తున్నారు. ఈ క్రమంలో ఏఐడీఎంకేతో పాటు నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రిగళగం పార్టీతో పొత్తు దిశగా పవన్ అడుగులు వేసే అవకాశమూ లేకపోలేదు. కాగా ఇటీవల పవన్ తమిళనాడు ఆలయాల సందర్శన, అక్కడి ప్రజలనుద్దేశించి చేసిన ప్రసంగం, తాజాగా పవన్ వ్యాఖ్యలు ఇదంతా బీజేపీ వ్యూహంలో భాగమేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ లో కూటమి విజయానికి కీలక పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్ తమిళనాట రాజకీయాల్లో మార్పు తీసుకువస్తారా లేదా అన్నది వేచి చూడాల్సిందే.